బీఆర్ఎస్ సర్కారు ఉద్యోగులను ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమ ప్రభుత్వ హయాంలో అందరినీ బాగా చూసుకుంటుందని చెప్పారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మేలు చేయాలనేటువంటి ఆలోచనతోనే మహాలక్ష్మి అనేటువంటి ఒక గ్యారంటీని ప్రకటించారు. అదే గ్యారంటీ అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి గ్యారంటీ. అట్లాగే ఇంకా కొన్ని ప్రకటించాం. 10 లక్షల వరకు వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీ పెంచుతామని చెప్పాం. అధికారంలోకి వచ్చి మేము శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన 2 గంటల్లోనే 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచుతూ నిర్ణయించాం. అదే శాసనసభ అధికారికంగా గ్యాస్ సిలిండర్ ని 500 రూపాయలకి ఇచ్చేటట్టుగా లాంచ్ చేశాం. బహిరంగ సభలో ప్రకటన చేశాం. అట్లాగే 200 యూనిట్ల కరెంటు వరకు కూడా ఏడిస్తారో అన్న బిల్లు చేసి అమ్మ మీరు బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి స్పష్టంగా ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాం. అది సీతారామపురం గ్రామంలో ఈ రోజు మొత్తం కూడా